హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఐడెంటిటీ. నేను ప్రీవియస్ వ్లాగ్లో కేక్ ప్రీమిక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను కదా. ఈ వ్లాగ్లో ఆ కేక్ ప్రీమిక్స్తో కేక్ స్పాంజ్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. కేక్ స్పాంజ్ ప్రిపేర్ చేయాలంటే మనకి కేక్ ప్రీమిక్స్తో పాటు ఇంకా 2 ఇంగ్రీడియంట్స్ కావాలి. అవేంటంటే మిల్క్ అండ్ ఆయిల్ అన్నమాట. సో ఇక్కడ నేను వెయింగ్ స్కేల్ యూస్ చేసి 80 ml ఆఫ్ మిల్క్ని మెజర్ చేసి తీసుకుంటున్నాను. అలానే 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది తీసుకున్నాను. ఇక్కడ నేను అవెన్ లేకుండా కేక్ ని బేక్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికోసం ఏదైనా ఒక పెద్ద బౌల్ అనేది తీసుకొని దాన్ని మనం స్టవ్ మీద 15 మినిట్స్ ప్రీ హీట్ అనేది చేసుకోవాలి. అదే మీ దగ్గర అవెన్ ఉంటే ప్రీ హీటింగ్ అనేది జస్ట్ 10 మినిట్స్ చేస్తే చాలు, అది కూడా 180 డిగ్రీస్ దగ్గర. ఇక్కడ మనం కేక్ బ్యాటర్ ని ప్రిపేర్ చేయడానికంటే ముందు కేక్ టిన్ తీసుకోవాలి. సో ఇక్కడ నేను యూస్ చేసింది 5 ఇంచెస్ కేక్ టిన్ అన్నమాట. సో ఈ 5 ఇంచెస్ కేక్ టిన్ కి మనం దాన్ని గ్రీస్ చేయడం కానీ లేదంటే బటర్ పేపర్ ఆర్ పార్చ్మెంట్ పేపర్ అనేది ఫస్ట్ దాన్ని మనం ప్లేస్ చేయాలన్నమాట. సో ఇక్కడ నేను పార్చ్మెంట్ పేపర్ తీసుకుంటున్నాను. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ తీసుకోండి. ఇక్కడ నేను పార్చ్మెంట్ పేపర్ ని మనం తీసుకునే టిన్ సైజ్ కి ఎగ్జాక్ట్ గా ఎలా దాన్ని కట్ చేయాలనేది నేను ఇక్కడ చూపిస్తున్నాను, చూడండి. నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. దానిలో మనం ఫస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ ప్రీమిక్స్ అనేది దానిలో వేసుకోవాలి. దానిలో ఫస్ట్ మనం మెజర్ చేసి పెట్టుకున్న 80 ml ఆఫ్ మిల్క్, ఈ మిల్క్ అనేది కాచి చల్లార్చిన పాలే తీసుకోవాలి. దీన్ని దాంట్లో పోసి విస్కర్ తో మనం నీట్ గా మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్సింగ్ ప్రాసెస్ అనేది చాలా స్లోగా చేయాలన్నమాట. ఫాస్ట్ గా మనం విస్కర్ తో విస్క్ చేస్తూ ఉంటే కేక్ బేక్ అయ్యే టైంలో క్రాక్స్ అనేవి వస్తాయి. కాబట్టి మనం ఈ విస్కర్ యూస్ చేసి చాలా స్లోగా మిక్స్ చేస్తూ ఉండాలి. అట్ ద సేమ్ టైం 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ ని కూడా దాంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కేక్స్ ప్రిపరేషన్ లో మనం శనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ అసలు యూస్ చేయకూడదు. ఆవ నూనె కానీ, ఈ ఆయిల్స్ కి స్మెల్ తో పాటు వాటి ఫ్లేవర్స్ అనేవి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. సో కాబట్టి ఇటువంటి ఆయిల్స్ ని యూస్ చేయకుండా ఇట్లా సన్ఫ్లవర్ ఆయిల్స్ ని మనం యూస్ చేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసిన బ్యాటర్ ని మనం ఆల్రెడీ పార్చ్మెంట్ పేపర్ వేసి పెట్టుకున్న కేక్ టిన్ లో వేసుకోవాలి. ఇలా క్రీమీ టెక్స్చర్ ఉన్నటువంటి బ్యాటర్స్ ని మనం ఒక దాంట్లోంచి ఇంకొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు స్పాచులా అనేది యూస్ చేస్తే మనకి బ్యాటర్ అనేది వేస్ట్ అవ్వదు. మనం ఈజీగా స్పాచులాతో దాన్ని వేరే బౌల్లోకి కూడా ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. బ్యాటర్ ని కేక్ టిన్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక 2 to 3 టైమ్స్ అనేది మనం ట్యాప్ చేయాలి. అలా చేయడం వల్ల దానిలో ఉండేటువంటి ఎయిర్ బబుల్స్ అనేవి వెళ్ళిపోతాయి. సో అప్పుడు కేక్ బ్యాటర్ అనేది సెటరేట్ అవుతుంది. అప్పుడు మనం ఏదైతే ప్రీహీట్ చేసుకున్నటువంటి బౌల్ ఉందో దానిలో కేక్ టిన్ ని ప్లేస్ చేసుకొని దాన్ని మనం 20 మినిట్స్ వరకు డిస్టర్బ్ చేయకుండా బేక్ చేసుకోవాలి. 20 మినిట్స్ తర్వాత ఒకసారి నైఫ్ టెస్ట్ కానీ టూత్ పిక్ తో కానీ టెస్ట్ చేసుకోవాలి. కేక్ అనేది ఒకవేళ బేక్ అవ్వకపోతే మనం దాన్ని ఇంకొక 5 మినిట్స్ బేక్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఇక్కడ నేను నైఫ్ తో టెస్ట్ చేశాను. నైఫ్ కి బ్యాటర్ అనేది అంటుకోలేదు, అంటే మనకి ఇక్కడ స్పాంజ్ అనేది రెడీ అయిపోయింది. దీని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. లైట్ గా అది చల్లారిన తర్వాత దాన్ని నైఫ్ తో మనం డిమోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను ఎగ్స్ ని యూస్ చేయకుండా స్పాంజ్ అనేది ప్రిపేర్ చేశాను. ఎగ్స్ తో చేయకపోయినా సరే స్పాంజ్ అనేది చాలా ఫ్లఫీగా స్పంజీగా వచ్చింది. ఫైనల్ గా ఈ స్పాంజ్ టేస్ట్ అనేది మనకి మోడరేట్ స్వీట్నెస్ ఇస్తుంది. ఎందుకంటే మనం తీసుకునే షుగర్ అనేది 40 గ్రామ్స్ ఆఫ్ షుగర్ తీసుకున్నాము. దీనిలో ఎక్కువ షుగర్ లేదు, అట్లని చాలా లైట్ స్వీట్నెస్ లేదు, మోడరేట్ స్వీట్ ఉంటుంది. కాబట్టి ఇట్లా ప్రీమిక్స్ అనేది మనం ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే 3 మంత్స్ వరకు దాన్ని ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. కాబట్టి పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు మనం ఇన్స్టెంట్ గా స్నాక్ లాగా దీన్ని చేసి పెట్టచ్చు. ఓకే అండి, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. బై బై.